శిక్ష విధిస్తాడంటే వెనకాతల చదువుకున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న మంత్రులు కూడా ఎలాగ భజన చేశారు ఇప్పటికే నాకు అర్థం కాదు. అదేవిధంగా అధ్యక్ష ఇక్కడ మీకు చెప్పాలి 2024 నుంచి అధ్యక్ష 2025 ఇవన్నీ మనం అప్ టు 2014 నుంచి 19 వరకు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్లోనే మనము కేవలం 47 కోట్లు అప్పుడు అన్స్పెండ్ ఉంది అధ్యక్ష. తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అప్పుడులో మనం తీసుకున్నది 475 కోట్లు అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన డబ్బులు 475 కోట్లు, 475.92 కోట్లు, సారీ 92 కోట్లు. 2021లో అధ్యక్ష వచ్చింది 57 కోట్ల అధ్యక్ష. కానీ వీళ్ళు ఎక్స్పెండిచర్ 5 కోట్ల అధ్యక్ష. ఇవన్నీ కలుపుకొని అసలు అన్స్పెండ్ రిలీజ్ అయిందే 9 కోట్లు, శాంక్షనింగ్ 57 కోట్లు, రిలీజ్ అయిన 9 కోట్లు, ఎక్స్పెండిచర్ 5.83 కోట్లు, అన్స్పెండ్ 3 కోట్లు. అంటే పాతది ఇది కలిపి 61 కోట్ల రూపాయలు కనుక ఇస్తే 180 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వచ్చే పరిస్థితి. 4 సంవత్సరాలు కూడా రూపాయి రాకుండా చేసి ఎలాగ పోలీసుని స్ట్రెంథనింగ్ చేసేద్దాం అనుకుంటారు, ఎలాగ ఫోరెన్సిక్ ల్యాబ్ను స్ట్రెంథనింగ్ చేసేద్దాం అనుకుంటారు. టూల్స్ లేవు, సీసీటీవీ కెమెరాస్ లేవు, డ్రోన్ సిస్టమ్స్ లేవు. ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలంటే సీసీటీవీస్ ఉండాలి, ఫుటేజ్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కనీసం కినైన్స్ ఉండాలి. ఇలాంటివి ఏమీ లేకుండా 21 రోజులు ఇచ్చేస్తామని చెప్తే ఆ రోజు భజన చేసిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలని ఈ రకంగా చెప్తున్నాను అధ్యక్ష. మళ్ళా మనం వచ్చిన తర్వాత 61 కోట్లు మనం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఈరోజు మళ్ళీ MOPF ఫండ్ కింద మళ్ళీ మనకి స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే పరిస్థితి. ఈరోజు 100% సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఈరోజు 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈరోజు ఇలాంటి విషయాలకి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మామూలుగా వచ్చేలేదు అధ్యక్ష. ఇలాంటి వాటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని ఇలా జరిగింది, మాకు ఇంత సపోర్ట్ చేయండి, మేము ఇలా ప్రాబ్లంలో ఉన్నామని చెప్తే నిజంగా సానుకూలంగా స్పందించి ఈరోజు మనం అందరికీ కూడా చెప్తే వచ్చిన అన్నీ క్రోడీకరించుకొని ఈరోజు 16% మనం ఈరోజు క్రైమ్ రేటు తగ్గించుకున్నామంటే దీనివల్ల వచ్చిన మనకి రిజల్ట్ అధ్యక్ష. ఇది నేను అందుకే పర్టికులర్గా ఈ విషయం గురించి మీకు చెప్తున్నా అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈ రోజుల్లోనే మనకి అత్యంత దారుణమైన పరిస్థితి, అత్యంత అంటే దాన్ని ఏమంటారు, ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, కన్విక్షన్ రేట్. చాలామంది ఏంటంటే కేసులు పెట్టామా కన్విక్షన్ కాదు. ఈరోజు కన్విక్షన్ రేట్ దగ్గర 343 కన్విక్షన్ కేసు అధ్యక్ష. ఇందులో చూసుకుంటే 5 మరణదండన అధ్యక్ష, అదేవిధంగా 91 లైఫ్. అంటే ఈరోజు మనము న్యాయ వ్యవస్థను కూడా ఎంత పటిష్టంగా చేసి వచ్చి మీకు ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష. నేను చాలా సందర్భాల్లో సీఎం గారితో మీటింగ్స్లో కూర్చుంటే నేను చాలా ఆశ్చర్యపోయిన, అందరూ ఆశ్చర్యపోయారు, ఈవెన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ఆయన క్వశ్చన్ అడిగారు అధ్యక్ష, క్రైమ్ జరిగిన తర్వాత క్రైమ్ సీన్లోకి మీరు వెళ్ళే టైం ఎంత టైం అని అడిగారు అధ్యక్ష. నాకు అర్థం కాలేదు. కంప్లైంట్ వస్తుంది, కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎవరైనా వెళ్తారు అంటే వెళ్తాము, నియర్ బై దాన్ని పెట్టుకొని 10 నిమిషాల్లోనూ 15 నిమిషాల్లోనూ. ఈ లోపు ఎవరు రెస్క్యూ చేస్తారు, దాన్ని ఎవరు మీరు రెస్క్యూ చేస్తారని అడిగారు. అంటే నేను వింటున్నా, సార్ దగ్గర వింటున్నా, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారని. అంటే ఒక క్రైమ్ జరిగిన తర్వాత వెంటనే కనుక రెస్క్యూ చేసుకొని ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవిడెన్సెస్ ఎక్కడ చెరిగిపోతాయి, ఎవిడెన్సెస్ ఎక్కడ కల్తీ అవుతాయనే ఉద్దేశంతో ఆ పర్టికులర్ విషయాన్ని కూడా సార్ మాట్లాడుతున్నారంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో కూడా అంత ఇన్డెప్త్కి వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు కన్విక్షన్ రేటు కూడా చాలా మనం పెరిగిందని చెప్పడానికి కూడా మనం చాలా గర్వపడాలి అధ్యక్ష. ఈరోజు చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు, మాట్లాడినా కూడా ఎన్ని మాట్లాడినా మా పని మాకు చేయాలనే ఉద్దేశంతో ఎన్ని అవమానాలు పడినా కూడా ఈరోజు ముందుకెళ్ళే పరిస్థితి. ఈరోజు అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, సోషల్ మీడియా. అసలు ఆ పేరు ఎత్తితేనే ఒక్కొక్కసారి అంటే అది ఎంత మంచికి ఉపయోగించుకోవాలో మంచికి ఉపయోగించుకున్నా ఇప్పుడు ఎంత చెడుకు ఉపయోగించుకోవాలో అంత ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్. ఎస్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ప్రపంచం మొత్తం మీద ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 151 సీట్లు ఇచ్చి కూర్చోరా బాబు అసెంబ్లీలో దా అని చెప్తే వెకిలి చేష్టలు వేసుకొని అవమానపరిచి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అవమానించి ఇంట్లో ఉన్న తల్లుల గురించి చెల్లెల గురించి కూడా నానా మాటలు మాట్లాడి బయటకు వచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయించి ఫేక్ ప్రచారాలు చేయించి శాంతి భద్రతల్ని కూడా అతను చెప్పు చేతల్లో పెట్టుకొని
ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి సిఐడి వ్యవస్థని కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నారంటే చిన్న చిన్న విషయాలకి కూడా సిఐడి వ్యవస్థనే దిగజార్చి ఒక సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు లేకపోతే ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని కూడా సిఐడి వాళ్ళు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి కేసులు పెట్టే పరిస్థితి. దానిలో భాగంగానే మీరు కూడా బాధ్యులు, మేము కూడా బాధ్యులు. ఈరోజు అందులో కూడా చూసుకుంటే అధ్యక్ష, అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేయాలని మనం చూస్తూ ఉంటే, రాష్ట్ర అభివృద్ధి పదంలోకి ముందుకు పరిగెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఉప ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఒక పక్క నుంచి పరిశ్రమలు ఎన్ని రావాలి, ఒక పక్క నుంచి ఎన్ని పెట్టుబడులు రావాలి అని 24 గంటలు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, సంక్షేమం అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ అధ్యక్ష, ఆ క్రిమినాలిటీ ఎక్కడ కూడా బయటకి పడుతున్నట్టుగా కనిపిస్తూ వెనకాతల ఒక వ్యవస్థని, ఒక క్రిమినల్ వ్యవస్థను తయారు చేసి మన మీదకి వదిలే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఈ సోషల్ మీడియాలో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష, అంటే ఒక కులాల మధ్య ఒక చిచ్చు పెడతాడు, ఒక మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, లేదు అనుకుంటే వర్గ వైషమ్యాలు తీసుకొస్తాడు, లేదు అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలామంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. కులాలు మార్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే చాలామంది పేరు రెడ్డిలు కూడా చౌదరీల కింద మార్చుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి. నేను దాని గురించి చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీకు ఒక వివేకానంద రెడ్డి అతను అసలు పేరు, కానీ అతను ఏం పెడతాడంటే ఎరాన్ చౌదరి అని పెడతాడు. పెట్టి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, ఎక్కడ ఎవరి గురించి అయినా కూడా నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. కానీ బయటికి కనిపించేది ఏంటంటే చౌదరి. ఆ చౌదరి అని కనిపించేసరికి ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి. అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ అని ఒకడు ఉన్నాడు అధ్యక్ష, అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. ఇంకొక ఉన్నాడు కరణం ఎన్టీఆర్ అని పెడతాడు, చిరంజీవి, అతను బ్రాకెట్లో చిరంజీవి ఉంటుంది, కరణం ఎన్టీఆర్. అతను చేసి సప్తగిరి రెడ్డి అతని పేరు, అసలు పేరు సప్తగిరి రెడ్డి. కానీ పెట్టేది ఏంటంటే అక్కడ నేమ్ ఏముంటుందంటే ఎన్టీఆర్ అని పేరు ఉంటుంది. సో అది ఆ రకంగా పోస్టులు పెడతారు. చలపతి చౌదరి, కానీ అది అసలు నేమ్ కాదు, అతని అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి. సో ఇలాగ చూసుకుంటే అధ్యక్ష, చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటుంది, అతని వెంకటరామరెడ్డి. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలామంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకేదో పేరు పెడతారు, కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి, డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. ఈరోజు అధ్యక్ష నేను నిజంగా చాలా బాధ. ఎస్ అధ్యక్ష, దాని గురించి వస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు పెయిన్ అధ్యక్ష. మీరు నేను మాట్లాడుతున్న మధ్యలోనే మీరు చర్యల గురించి అడుగుతున్నారంటే మీరంతా పెయిన్ పడ్డారు, మేమంతా పెయిన్ పడ్డాం కూడా తెలుస్తుంది అధ్యక్ష. ఈరోజు పర్టికులర్గా సోషల్ మీడియా విషయంలో కేసులు పెట్టేదానికి ఇప్పటి వరకు కేసులు సంబంధించి చాలామంది ఏమంటారంటే అప్పుడు తీసుకెళ్ళిపోయారు కదా, అప్పుడు చాలామందిని అరెస్ట్ చేశారు కదా, అప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా అని మాట్లాడతారు. తీసుకెళ్ళిన దగ్గర 41A నోటీస్ ఇచ్చడం తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టు ఇంటికి వచ్చిన పరిస్థితి. అలాగని కోర్టుకి వెళ్తే కోర్టులు కూడా ముట్టుకెళ్ళి పెట్టిన పరిస్థితి. ఈరోజు మేము దాని మీద చాలా కూలంకషంగా, చాలా క్లియర్గా దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎందుకనంటే నిన్నగాక మొన్న గౌరవ్ లోకేష్ గారు లండన్ వెళ్తే ఆ లండన్ వెళ్ళిన దగ్గర అక్కడికి వెళ్ళి సార్ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తే అక్కడ ఇష్టానుసారంగా నీచంగా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు నేనేమంటామంటే అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమందరం ఏంటంటే మనందరం కూడా పొలిటికల్గా బయటకు వచ్చాం కాబట్టి ఒకడు తిడతాడు, ఇంకొక రకంగా